పరిశుద్ధుడైన దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా దైవజనునికి కలిగిన దర్శనంలో ఆయనకు వినపడతా ఉంది, దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుని స్తుతించటము గణపరచటము దైవజనుడు చూశాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధుడు 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 అనే మాటలు పరలోకంలో ప్రతిధ్వనిస్తున్నట్లుగా మనం చూడగలం. నిజమే, మనం కూడా ప్రార్థనలో దేవుని గణపరిచేటప్పుడు స్తుతించేటప్పుడు నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీలో ఏ పాపము లేదయ్యా, యు ఆర్ ద హోలీ వన్. రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె చేసిన ప్రార్థనలో దేవుని ఆమె హెచ్చించి గణపరుస్తున్న విధానం 2వ వచనం, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు. రెండవదిగా నీ వంటి వారెవరూ లేరయ్యా, నువ్వు ఇంత కార్యం నా జీవితంలో చేశావు, నీలాంటి వారు లేరు, నీతో పోల్చగలిగిన వారు ఇంకెవరు, నా కుమారుడు వంటి వారు ఇంకెవరు లేరని ఆమె కుమారుడు మీద లేదండి. నో మోర్ ఆన్ ద బ్లెస్సింగ్, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద కాదు ఆమె ఫోకస్ అంతా దేని మీద ఉందంటే దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట, దేవుని హెచ్చించాలి, దేవుని ఆరాధించాలి అనే హృదయము హన్నాలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆమె అంటూ ఉంది, నా దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు. హన్నా ఎవరిని ఆశ్రయించింది? ఆమెకు వచ్చిన శ్రమలో తన భర్తను ఆశ్రయించలేదు, ఇంకెవరెవరినో ఆశ్రయించలేదు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్ని అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత దేవుడు ఆశ్రయదుర్గం అని రుజువు చేసుకోలేదా? 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈజ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అమెరికా దేశంలో 911 రింగ్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్, పోలీస్ వారు, ఫైర్ వారు, వారందరూ ఇమీడియట్గా వస్తారండి. భారతదేశంలో 100 నొక్కగానే వెంటనే సహాయం అందుతుంది కష్టంలో ఉన్న వారికి. ఒక అంబులెన్స్కు డయల్ చేయగానే, ఒకవేళ పోలీస్ వారికి కాల్ చేయగానే, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు SOS కాల్ వెళ్ళగానే వాళ్ళైనా కొంచెం టైం తీసుకొని లేట్గా వస్తారేమో, ఎందుకంటే మరి ఆ రోడ్లు ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ రావాలి కదా.